అవి నిజమైన విమర్శ అయితే నిజమేనా నువ్వు చెప్పింది కరెక్టే, పొరపాటు సరి చేసుకుంటాం అని చెప్తాం. కానప్పుడు ఇది సద్విమర్శ కాదా అని చెప్పి చెప్తాం. అన్నిటికీ మించి సంతోషపడేది ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26వ డివిజన్ ఉంది, ఒక డ్రైవర్స్ కాలనీ ఉంది. డ్రైవర్స్ కాలనీ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. వాయిస్ను బట్టి ఎందుకో చిన్న అబ్బాయి అనిపించింది. దాని దగ్గర అంకుల్ మీరు కోటమిరెడ్డి గారా అన్నాడు. అవునా చెప్తున్నాను నేను. ఏ లేదు అంకుల్, మా డ్రైవర్స్ కాలనీలో పార్క్ లేదు, పార్క్ ఏర్పాటు చేయండి అని అడిగాడు. డ్రైవర్స్ కాలనీలో పార్క్ ఏర్పాటు చేసే అవకాశం లేదు, ఎందుకంటే అదంతా కూడా ఇరిగేషన్ ల్యాండ్ బాబు. మేము పడారిపల్లి చదువుకుంటాం సార్, రోజు పోయి పడారిపల్లి ఏం చదువుతున్నాం 8th క్లాస్ అన్నాడు. పడారిపల్లి ఏమో ఆడుకుంటున్నారు, ఆడేమో పార్కులు ఉన్నాయి, ఇక్కడ మాత్రం పార్క్ లేదు అంటే నేను అడిగా అక్కడ అవకాశం లేదు, ఎందుకు అవకాశం లేదు సార్ అండు. ఏ లేదమ్మా అక్కడ ఇరిగేషన్ స్థలము అంటే, ఇరిగేషన్ స్థలం అయితే సార్ ఇక్కడ రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కరెంట్ లైన్లు ఉన్నాయి, మసీదు ఉంది, దేవస్థానం ఉంది, అన్నీ ఉన్నాయి కదా సార్. ఇన్ని ఉన్నప్పుడు పార్క్ ఎందుకు లేదు? నిజంగా నాకు సమాధానం చెప్పలేని పరిస్థితి. సార్ నేను ఏదో రకంగా మాట్లాడతాలేమ్మా, వస్తాలే, స్పోర్ట్స్ మెటీరియల్ తీస్తాలే అన్న. స్పోర్ట్స్ మెటీరియల్ నా కోసం నేను ఫోన్ చేయలేదు సార్, నాకు డ్రైవర్స్ కాలనీలో పార్క్ కావాలని. అదే అంత ఆచరణ సాధ్యం కాదు, ఏదో అధికారికంగా. సార్ అబ్బాయి ప్రశ్న అడిగాడు కదా, సాధ్యం కాదంటున్నారు, ఇళ్ళు వచ్చాయి, రోడ్డు వచ్చింది, కాలువలు వచ్చాయి, ప్రార్థనా మందిరాలు వచ్చాయి, పార్క్ ఎందుకు రాదు అంటాడు 8th క్లాస్ అబ్బాయి. సరే అప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఉండాలి, నెల రోజు దీన్ని ఎట్ట చేయాలా, అధికారికమా అనధికారికమా పక్కన పెడితే ఆడైతే పార్క్ చేయాలా. అవతల పాప 10 గంటలు కూడా మొదలు ఫోన్ చేసింది. నేను వెంటనే అబ్బాయి నెంబరు సేవ్ చేసుకున్నాను. నాకు ఇటువంటి కాల్ వస్తే నెంబర్ సేవ్ చేసుకున్నాను వెంటనే. అబ్బాయి నెంబరు సేవ్ చేసుకొని డ్రైవర్స్ కాలనీ పార్క్ ఇష్యూ అని పెట్టుకున్నాను. వెంటనే ఒక మదర్ ఫోన్ చేసింది. సార్ ఏమనుకోవద్దు సార్, దేనికమ్మా నన్ను సార్ మా పిల్లోడు ఏదో మాట్లాడాడు సార్ అని చెప్పింది. చాలా తప్పు మాట్లాడుతున్నావమ్మా, కరెక్ట్ అని పిల్లోడు కన్నావు నువ్వు, నీ పిల్లోడికి మంచి భవిష్యత్తు ఉంది, అబ్బాయిని అట్నే ఫ్రీగా వదిలేండి అంతేను. 8th క్లాస్ చదివే అబ్బాయి ఎన్ని ప్రశ్నలమ్మా, రోడ్డు వచ్చా, కాలువ వచ్చా, ప్రార్థనా మందిరాలు వచ్చా, ఇళ్ళు వచ్చా, కరెంట్ వచ్చా, పార్క్ ఎందుకు రాదు? సమాధానం ఎదుర్కోవడం చెప్పండి. బట్ అది సార్ అంటే జనంకి దగ్గరగా ఉండే దానివల్ల ఇలాంటి విషయాలు చాలా తెలుస్తాయి సార్. అందుకే చెప్పాను మీకు, నేను విద్యార్థి, నేను విద్యార్థి సార్, నేను విద్యార్థిని, ఎప్పటికి విద్యార్థినే, ఆఖరి దాకా విద్యార్థినే, ఆఖరి దాకా రాజకీయాలు ఉంటాం, దానిలో మార్పు చేర్పు లేదు, ఆఖరి దాకా రాజకీయాల్లో ఉంటాం, ఆఖరి దాకా విద్యార్థినే, దాంట్లో ఏం తేడా లేదు.